ఓం శ్రీ దుర్గాదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అయితే ఆ చల్లని తల్లి చల్లని చూపు మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. కాత్యాయని దేవి పూజ రోజు నేను ఎలాంటి నైవేద్యం చేశానో మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి చిన్న షూట్ని అయితే చేశానండి. అయితే కాత్యాయని దేవికి పరవన్నం పెడదామని చెప్పేసి ఒక కప్పు బియ్యంకి 5 కప్పులు నీళ్ళు తీసి చిన్న మంటపై పెట్టి ఉడికించి మెత్తగా ఉడికిన తర్వాత దానిలో కొంచెం పాలు అలాగే బెల్లం వేసి డ్రై ఫ్రూట్స్ కొంచెం నేతిలో వేపేసి అవి వేసి కొంచెం యాలకి పొడి వేసానండి. నేనైతే సాల్ట్ వేస్తాను, కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసాను. కొంతమంది సాల్ట్ వేయరండి, అంటే ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు చేస్తారు. నేనైతే సాల్ట్ వేసాను. అయితే ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన మాము మేనకోడలు అనే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి మీ ప్రతి ఒక్కరి సపోర్టు కావాలండి. అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే మీరు చేసే కామెంట్స్, మీరు చూపించే అభిమానం నేను మరెన్నో వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ అనేది ఉంటుందండి. అయితే అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మా ఇంట్లో అందరమే స్వీకరించామండి. అమ్మవారి నైవేద్యం తిన్న తర్వాత కడుపు చల్లదనంతో పాటు మనసు కూడా చల్లదనం అయ్యిందండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాము. అందరికీ నమస్కారం అండి. జై శ్రీ దుర్గా భవానీ నమః.